పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో July 24th గ్రాండ్ ఓపెనింగ్. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చేశారు? డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను. బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏమి అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి అంతే. డెఫినెట్లీ. సో యూజువల్గా అమ్మాయిలు చాలా షాప్ ఓపెనింగ్స్కి వెళ్తారు. అసలు అమ్మాయిలు దాటేసి పవన్ గారు షాప్ ఓపెనింగ్ కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏంటి అన్ని షాప్ ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఆఫ్ అంటే రితు చౌదరి గారి కోసం, లేకపోతే ఇట్స్ లైక్ ఒక్కటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలామందికి మా పేరు నచ్చింది, అంటే మా ఫ్రెండ్షిప్ బాండ్ నచ్చింది. అట్ ది సేమ్ టైం రివాన్ అని చాలామంది ఎంకరేజ్ చేశారు అనమాట. అంటే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చూసినప్పుడు బాగా అనిపించింది. పేరు బాగుంది కదా రివాన్. సో వాళ్ళందరికీ అలాగా మమ్మల్ని ఆన్ స్క్రీన్ కానీ మమ్మల్ని ఒక పేరుగా చూడడం ఇష్టం ఉన్నప్పుడు సో అది చాలా హిట్ అయింది. సో ఆబ్వియస్లీ అందరికీ నచ్చినప్పుడు ఈ షాప్ ఓపెనింగ్స్ కానీ వాట్ ఎవర్ కానీ ఒక అమ్మాయికి షాప్ ఓపెనింగ్ అయినా అబ్బాయిలు కూడా తీసుకెళ్ళేది అబ్బాయిలు ఉండొచ్చు చాలామంది, లేదా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయిలు ఉంటారు. సో అలాగా మాకు పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. సో ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే ఓకే అనిపించింది, తర్వాత ఫ్రెండ్షిప్ అని అర్థమైంది. బట్ ఎవరైనా స్టార్టింగ్లో లైక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఫీల్ అవ్వడం జరిగిందా? నౌ వీఆర్ వెరీ మచ్ క్లియర్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఐ విల్ స్పీక్ అబౌట్ దట్ లేటర్. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నింది ఆ టైంలో ఆ మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు? బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడే చెప్పా. ఇంటర్వ్యూలో క్లియర్గా ఐ టోల్డ్, ఈవెన్ శివాజీ గారికి చెప్పాను అండ్ బయట ఇంటర్వ్యూ ఛానల్స్లో కూడా చెప్పాను. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. మీ ఇంకా చెప్పాలంటే షీ బికమ్ మై ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ లాగా. అట్ ది సేమ్ టైం ఒక హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోతాం. అన్ని డేస్ ఉన్నప్పుడు పైగా ఒక మంచి ర్యాప్ మంచి బాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1 వీక్ మనం ట్రిప్కి వెళ్తేనే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అలాంటిది మేము 100 days వెళ్ళాం. సో ఇంకెంత బాగుంటుంది. నాట్ ఓన్లీ రీతు, మిగతా వాళ్ళలో కూడా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. బట్ అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మనకు ఒకళ్ళు సపోర్ట్ మ్యాండేటరీ అన్నప్పుడు ఆల్వేస్ షీఈస్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ హెర్ కాబట్టి సో మా బాండ్ ఇంకా డబల్ అయింది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అంటే మీటింగ్ కలుస్తూ ఉంటారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మేము నియర్ బైనే, జస్ట్ లెస్ దెన్ 2 kilometers. సో అంత దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో మనకు ఫ్రెండ్స్ ఉండేది చాలా తక్కువ మంది. పక్కనే ఉంటే ఇంక రెగ్యులర్గా వాళ్ళనే కదా కలుస్తాం. సో బయటకు వచ్చిన తర్వాత ఈ రూమర్స్ ఇవన్నీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళని బాధ పెడతాయి, కానీ నాకు మనం ఇండస్ట్రీకి వచ్చే ముందే చాలా చూస్తాం ఇవన్నీ కామన్ అని. లేటర్ దే విల్ అండర్స్టాండ్ అని అనుకున్నా అంతే. సో దానివల్ల చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. సో ఇంకా వస్తుంటాయి నెగిటివ్ కామెంట్స్ అబౌట్ మీ గురించి కానీ రీతు గారి గురించి? రీతుని నెగిటివ్ చేసేవాళ్ళు రీతుని నెగిటివ్ చేస్తారు, నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు నన్ను నెగిటివ్ చేస్తారు. వై సో మచ్ ఆఫ్ నెగిటివిటీ రీతు గారి మీద? చాలా మందికి ఉంటుంది. సో వై? ఏదైనా అంటే మీతో తను షేర్ చేసుకుంటారా ఇట్లా నెగటివిటీ ఎందుకు ఇలా వస్తుంది అనేది? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ రీతు గారు మీ దృష్టిలో యాజ్ ఎ ఫ్రెండ్? తను ఎలా అంటే మనం మంచిగా ఉంటే తను కూడా చాలా మంచిగా ఉంటుంది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. అఫ్ కోర్స్ పొసెసివ్నెస్ కొంచెం ఉంది, కానీ ఎవరి మీద పొసెసివ్నెస్? అంటే తను ఇష్టపడే మనిషి, తన ఫ్రెండ్ అంటే తనకే ఫ్రెండ్ ఫస్ట్ ప్రయారిటీ. అదొక్కటి మంచి క్వాలిటీనే కాదు, అబ్సెషన్ లాగైతే కాదుగా. అబ్సెషన్ మూవీ నేను చూడలేదు ఆ మూవీ. అవునా? చూడండి, బాగా అట్లా ఏం లేదు, పొసెసివ్ అంటే ఎట్లా అంటే తను ఏంటంటే ముఖం మీద అన్నీ అనేస్తుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్, సమ్ టైమ్ ఇట్స్ బ్యాడ్, బట్ వెరీ నైస్ పర్సన్. కష్టపడుతుంది, ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. అంటే ఒక సింగిల్ లేడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, సో నాకు ఆ థింగ్స్ చాలా ఇష్టం అన్నమాట. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వుమన్. yes డెఫినెట్లీ. అండ్ ఏంటి పొసెసివ్ అంటే? ఏదైనా ఒక సిచ్యుయేషన్ చెప్తారా మాకు? బోల్డ్ అన్ని ఉన్నాయి, దాచామంటారా? అంటే పొసెసివ్ అంటే తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం అలుగుద్ది. ఇచ్చారా మీరు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి? అలా ఏం లేదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్
యాక్సిడెంటల్లీ ఆర్ నార్మల్గా. సో అదొక్కటే, అది పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఓన్లీ. ఓకే. అండ్ తన నెగిటివిటీ ఎందుకు అవుతుంది అనేది, ఆబ్వియస్లీ యాజ్ ఏ పర్సన్గా నాకు తెలిసినంత వరకు షీఈస్ నైస్ పర్సన్. ఇంకా మన ఇద్దరం బాగున్నప్పుడు మన ఇద్దరం నైస్గా ఉంటాం. నీకు వేరే వాళ్ళకి పడపోవచ్చు. సో దోస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అందులో 90% కావాలనే ఉంటుంది, రైట్? తనకున్న పాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అండ్ మనం అందరికీ నచ్చం ఆబ్వియస్లీ. ఇప్పుడు నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు అందరికీ నచ్చరు, మనం ఎంత తుచ్చ మానవులం, అంతేనా? అంతే. సో పీపుల్ కొంచెం నేర్చుకోవాలి ఎందుకు నెగిటివ్ చేయడం అని. బట్ అది మారదు. బీటెక్లో చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయి, ఫస్ట్ లవ్ అన్నట్టుగా. సో అలా ఏమైనా ఉన్నాయా మనకు? అంటే నాకు ఫస్ట్ నుంచి లవ్ అంటే భయం. అమ్మో, ఎందుకు? వన్ సైడ్ లవ్ ఉండే, బట్ మీరు వన్ సైడ్ లవ్వా? ఎవరిని? బీటెక్ పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఉంటారు మళ్ళీ మాడిపోయిన. అసలు అమ్మాయి కన్నా తెలుసా మీరు వన్ సైడ్ లవ్ అని? తెలుసు. తెలుసా? ఓకే. అంటే చెప్పారా? లవ్ యూ చెప్పలేదు కానీ ఐడియా ఉంటది కదా, మాట్లాడుతున్నారు చూస్తున్నారు అంటే అట్లా. బీటెక్లోనే. ఓకే. బట్ చిన్నప్పటి నుంచి నాకు భయం. ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే భయం వేసి నా గుండె జారిపోయేది. ఓ, మీకు ప్రపోజ్ చేశారా? ఎవరు ప్రపోజ్ చేశారు? ఎక్కడ ప్రపోజ్ చేశారు? చాలా మంది చేశారు. పవన్ గారికి చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. ఎప్పుడు స్కూల్ టైంలోనా? స్కూల్ టైం నుంచి ఉంది. ఓకే, ఒక 2-3 సరదాగా చెప్పండి, ఎలా ప్రపోజ్ చేశారు? స్కూల్ టైంలో ప్రపోజల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో స్కూల్ టైంలో నా ఫస్ట్, అంటే ఈ లెటర్స్ ఇవన్నీ కాకుండా నా ఫస్ట్ ప్రపోజల్ ఎలా అంటే, నేను వాలీబాల్ ఆడుతున్నా. సో తర్వాత వాలీబాల్ ఆడుతుంటే ఒక బొడ్డోడు ఒకడు వచ్చి అన్నయ్య ఇట్రా అన్నాడు. ఎరా చెప్పరా అంటే ఇట్రా అన్నయ్య అంటే తీసుకెళ్ళి ఏదో ఇచ్చాడనమాట లెటర్. ఏంట్రా ఫ్లవర్ లెటర్ ఇచ్చాడు. ఇచ్చి ఏంట్రా అంటే ఆ అమ్మాయి ఇవ్వమంది అన్నయ్య, ఆ అక్క ఇవ్వమంది అన్నాడు. నా గుండె జారిపోయింది. తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. నా వల్ల అవుతలేదు, షివర్ అయిపోతున్నా. నీ కష్టం పగవాడికి కూడా రాకుండా షివర్ అయిపోతున్నా. నాకు ఏం మాట్లాడలా. అంటే ఇట్స్ ఒక తెలియని ఎక్స్పీరియన్స్. కంగారు, టెన్షన్ ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. తనేమో నీ ఆన్సర్ చెప్పు అంటుంది. నేనేం చెప్తా, నేను ఇంకా అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను. లెటర్ చూసారు ఓపెన్ చేసి? ఏముందో? ఏమన్నా ఏదో రాసింది, అంత గుర్తులేదు కానీ పెద్ద లెటరే, మరీ పెద్దది కాదు, మీడియం. ఓకే. ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి లైక్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఎందుకో తెలీదు. ఏ ఏజ్ అప్పుడు ఇది? స్కూల్ ఏ క్లాస్? స్కూల్ ఇది ఈయన చెప్పేస్తున్నాడు 10th అని, నీకెట్టా తెలుసు? నైన్త్ క్లాస్లోనా? ఓకే. నేను యాక్చువల్లీ ఐ గెస్ 7th క్లాస్లో అనుకుంటా. అంటే చిన్నప్పుడు మరీ బుడ్డోళ్ళు ఉన్నప్పుడు కూడా ఏ ఉండేలే కానీ అవి అసలు లవ్ కాదు, పేర్లు రాసి లవ్ సింబల్ వేసి ఏది ఇచ్చేవారు, అవన్నీ లైట్. 7th 6thలో కూడా పేర్లు రాసి లవ్ సింబల్ అప్పట్లో. అయితే నాకు 7th క్లాస్లో ఒక అమ్మాయి బాగా అనిపించింది. తన నాతో చాలా బాగుండేది. అమ్మాయి కూడా తెల్లగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు చెప్పచ్చు. ఈ అమ్మాయి నేను గుర్తు కూడా ఉన్నాయేమో తనకి. ఏం పేరు? పేరు మనీషా. మనీషా. సో నేను ఫ్రెండ్సే, బట్ తను బాగా మాట్లాడేది, బాగుండేది, బాగుంది కదా అనుకునేవన్నీ. నాకు తెలియని ఇష్టం స్టార్ట్ అయింది. ఇదేంటి అని అలా ఉండి ఐ లైక్ యూ చెప్దాం అనుకున్నా. కట్ చేస్తే అది నేను నీకు ఒకటి చెప్పాలంది. అమ్మ బాబాయ్ అనుకున్నా, సూపర్, నాకే చెప్తుందేమో అనుకుంటే కట్ చేస్తే నేను ఇలాగా నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది, అది నాది చెప్పింది. అయ్యా, మీ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి? సరే, నాది చెప్పింది. నేను ఇలా ప్రపోజ్ చేశాను అన్నది. వీణలు తెగిపోయాయిరా బాబ్జీ. సో బట్ నేను ఈ త్వరగానే యాక్సెప్ట్ చేస్తా. వి నీడ్ టు యాక్సెప్ట్. మనం చాలా మంది అంటే చిన్నప్పటి నుంచి పవర్ రేంజెస్ ఇవన్నీ చూసి నాకు ఎట్లా అంటే, మనం ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, మనం వేరే వాళ్ళ ఇంట్రెస్ట్స్, ఒపీనియన్స్ వాటిని రెస్పెక్ట్ చేయాలి. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. బికాస్ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా నేను బాధపడతాను కదా. సో అది బాగానే ఉండేది. బట్ కట్ చేస్తే వాడు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశాడు.
హతవిది ఏమి ట్విస్టులు అండి ఇది, స్టోరీలో ట్విస్ట్లే. నేను ఎందుకు రిజెక్ట్ చేసాడు, ఆడు ఇంకా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. 7th క్లాస్లో చదువుకోని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తే ఏంటి, ట్రయాంగిల్ కూడా కాదు ఇది, రెక్టాంగులర్ లవ్ స్టోరీ. కట్ చేస్తే అమ్మాయి తర్వాత ఇయర్ అంటే అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని చూడడం బదులు వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటే, నేను ఒకటి లవ్ చేస్తాను, నన్ను ఇంకోటి లవ్ చేస్తాడు, ఇదేంద్రా అయ్యని వెళ్ళిపోయింటుంది అమ్మాయి. నేను ఇంకా టచ్లో ఏం లేదు, బికాస్ షీ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ సమ్వన్ కాబట్టి. అంటే నాకేమీ లవ్ కాదు, ఐ లైక్ హెర్ జస్ట్ అంతే. ఆ టైంలో కైండ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది. సో 7th లో ఒక లవ్ స్టోరీ, 9th లో ఒక లవ్ స్టోరీ. 9th లో నేను ఎవరిని చేయలా, నన్నే చేసి. అదే మళ్ళీ లవ్ చేశారు. ఇంటర్లో ఉన్నాయి అంటే నేను, బట్ వెరీ కామ్ బస్ అనమాట ఇంటర్లో. 10th దాకా అయితే కొంచెం స్పోర్ట్స్ హెవీగా ఆడుండే, ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలు బాగానే ఉండే. బీటెక్లో ఎవరిని లవ్ చేయలేదా? లేదు, అదే చెప్పే కదా వన్ సైడ్. వన్ సైడ్ చేశారు కానీ ఇంకా అదేం. బట్ మనల్ని బాగానే చేశారు బీటెక్ లో, మనకి ఫాలోయింగ్ బాగుండేది. ఓ ఎలా తెలిసింది ఫాలోయింగ్ బాగుండేదని? లెటర్లు, పూలు, ఇంకా అసలు గ్రీటింగ్స్, కాల్స్, మెసేజ్. లెటర్లు కాదు అప్పుడు, కాల్స్ మెసేజెస్. ఓ ఏమని, ఎంతమంది కౌంట్ చేసుకున్నారా? లేదు, కౌంట్ చేసుకో. అదో ప్రౌడ్ మూమెంట్ కదా మీకు, అదో ప్రౌడ్ మూమెంట్ కదా మీకు. ఫస్ట్ భయం ఉండే, భయం తర్వాత అప్పుడు భయం చెప్పాలంటే, ఎందుకురా బాబు లేనిపోయిన తలపోట్లు. అంటే మన క్లాస్లో కూడా మనల్ని అలా కీప్ ఆన్ స్టేరింగ్ చేస్తూ ఉండేవారు. మిగతా నా ఫ్రెండ్స్ అందరూ నా పేరు పెట్టి అరవడం, ఆ అమ్మాయి వస్తే ఏంద్రా ఈ టార్చర్ అనుకునేవాడిని. బట్ దోస్ ఆర్ ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు అయితే ఫన్నీ మూమెంట్స్. అండ్ నేను డ్యాన్స్ చేసా బీటెక్లో డ్యాన్స్ చేసినప్పుడు మాట్లాడుకుంటారు కదా. సో ఆబ్వియస్లీ హాస్టల్స్లో, లేడీస్ హాస్టల్స్లో నా పేరుతో మాట్లాడుకున్నట్టు నా ఫ్రెండ్స్ గర్ల్స్ అందరూ వచ్చి చెప్పారు, పవన్ నువ్వు డ్యాన్స్ చేసావు, నీ నవ్వుకి అందరు ఫ్యాన్స్ అయిపోయారు, అందరూ మాట్లాడుకున్నారంటే అప్పుడు Cloud9 ఇంకా ఎగిరిపోయినారు అంతేనా? హ్యాపీ. Cloud9 అంతా మనకు తెలియదు కానీ హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి అటు నుంచి ఇంకా కొన్ని క్రేజీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయో మాకు కావాలి. నేను భీమవరం వెళ్ళా మూవీకి, నేను నా ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళాం. సో నా వర్కౌట్ ఫ్రెండ్ ఒకడు ఉండే, చందు అని, బీటెక్ 3rd year నుంచి ఈజ్ మై వర్కౌట్ ఫ్రెండ్. సో నేను చదువుతుంది బీటెక్ భీమవరమే కదా. సో భీమవరం మల్టీప్లెక్స్ మూవీస్కి అలవాటు అనమాట. అయితే మాతో ఇంకొకటి వచ్చాడు, క్రేజీ పర్సన్ ప్రభాకర్ అని. వాడు వెరీ క్రేజీ అసలు. వాడు మీతో మాట్లాడారంటే మీకు ఎవడిడు అనుకుంటారు అనమాట. సో కట్ చేస్తే వెళ్ళాం మూవీకి. సో ఫుడ్ కోర్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది నా పక్కన. ఈడి షాకు, ఆడి షాకు, నేను కూడా షాకు, ఎవర్రా బాబు అని. ఒక పక్కన కంగారు అవుతుంది నాకు. నేను ఇలా చూసి నా పని నేను చూసుకుంటున్నా మొబైల్లో. కట్ చేస్తే ఆ అమ్మాయి నువ్వు చాలా బాగున్నావు అని ఏదో మాట్లాడుతుంది, కైండ్ ఆఫ్ ఏదో చెప్తుంది అన్నమాట. నేనేం మాట్లాడట్లా. ఈడెవడైతే ఉన్నాడో ప్రభాకర్ గాడు, ఈడు పులిహార కలిపేస్తున్నాడు. హే ఇట్రా నేను మాట్లాడతా, మా వాడు మాట్లాడు అని చెప్పి వాడు ఆ అమ్మాయిని పక్క తీసుకెళ్ళి వాడు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అని వదిలేసి వెళ్ళిపోయింది. ఈడెవడో తగులుకుంటాడు, నేను పవన్ని మాట్లాడదాం అనుకుంటే అనుకుని. సో యాక్చువల్లీ వాళ్ళకి ట్రూత్ ఆర్ డే గేమ్ ఆడుతున్నారంట వాళ్ళు. ఓకే. బట్ స్టిల్ వచ్చి మాట్లాడారు. తర్వాత మేము టేబుల్ మారిపోయాను అనమాట. నాకు భయం వేసి తర్వాత ఇంకా అమ్మాయి వచ్చింది. ఇంకా అమ్మాయి అది చుట్టూ రింగ్లు వేస్తుంది. నాకు టెన్షన్ వచ్చేసి, ఏం రింగ్లు వేస్తుంది? రౌండ్ సర్కిల్ తిరుగుతుంటే మీ చుట్టూ. సో నాకు భయం సిగ్గేసి నేను వాష్రూమ్కి వెళ్ళామాట. నేను ఇప్పుడు వస్తాను రా, కిందకు వచ్చింది ఆ అమ్మాయి, నాతో కూడా వచ్చింది. ఏంట్రా బాబు, డోర్ దాకా వచ్చేసింది. తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఉండపోతే బాగుంది అనుకున్నాను, బికాస్ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ మాట, తెలియని టెన్షన్. కట్ చేస్తే ఈ ప్రభాకర్ గడు అమ్మాయితో పులిహార కలిపేసి, బాగా నెంబర్ కావాలా నీకు ఇయ్యి అని చెప్పేసి. అమ్మాయిది కూడా ట్రూత్ అండ్ డేరేనా తెలియదు. ఈ అమ్మాయి ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పింది. ఈ అమ్మాయి చెప్పలా, ఈ అమ్మాయి ఏం చెప్పలా. సో నేను బయటకు వచ్చేటప్పుడు బయట ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారు. ఈడేమో రీటరా అని పిలుతున్నాడు. నేను ఇంకా అలా వెళ్ళిపోయాను అన్నమాట, నమస్కారం రా బాబు అనుకొని. తర్వాత అదేమో బాగా చెప్పింది, అంతే క్లోజ్. నేను అమ్మో అనుకున్నా. సో అలాగా మల్టిపుల్ టైమ్స్ అయింది, విజయవాడలో అయింది. మంచి ఫాలోయింగ్ పవన్ గారికి అప్పటి నుంచి ఉండేది. ఈ 3 ప్లేసెస్లో ఇలా స్ట్రేంజర్స్ వచ్చి గర్ల్స్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? లేదు, ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కెరియర్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే,
ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. ప్రెజెంట్ లవ్ అంటే ఇప్పుడనే కాదు, బిఫోర్ కూడా నేను దూరంగానే ఉండే. సో సర్టన్ ఇది ఒక ఫేజ్, కెరియర్ బిల్డ్ చేసుకునే ఫేజ్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే సీరియస్. మా మమ్మీ తెలుసో తెలియకో ఇల్లు కొను అంది. కార్ తీసుకున్న తర్వాత అండ్ యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ జనరేట్ అయింది అనమాట. అడక్క ఒక మాట అడిగి యాక్చువల్లీ కార్ కూడా అడిగింది మా మమ్మీ. సో నేను కార్ కొన్నా. అండ్ బర్త్డేకి ఇంకోటి కూడా అడిగింది, అది కూడా కొన్నా. అది వీడియోలో చూడండి. సో అది పక్కన పెడితే యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. మమ్మీ చెప్పు నీకేం కావాలో కొంటా అంటే కార్ కను అంది. పెద్ద ఫిట్టింగే పెట్టింది అమ్మ స్టార్టింగ్ లో. షీఈస్ వెరీ కిడ్, అంటే తనకి అంత ఏమీ తెలియదు. అంటే నాకు ఎంత ఇన్కమ్ మిమ్మల్ని కార్ లో చూడాలనేది ఒక ఆనందం. ఆవిడ తిరగాలని కాదు కానీ షీ వాంట్స్ టు. నేను మంచి పొజిషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆఫ్ కోర్స్ తనకి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాను ఏం తెలియదు. ఓకే, ఇప్పుడు మనం చిన్నప్పుడు డాడీ నాకు అది కావాలి అంటాం, దాని కాస్ట్ మన డాడీ ఎంత సంపాదిస్తున్నా ఏం తెలియదు. ఆ టైప్ అనమాట. పేరెంట్స్ మళ్ళీ కిడ్స్ అయిపోతారు. మనం పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తారు. ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు బీ లైక్ పేరెంట్స్ టు అవర్ పేరెంట్స్. 100%. అండ్ బిఫోర్ బిగ్ బాస్ ఆబ్వియస్లీ నాకు మా ఫాదర్కి చాలా ఫ్రెండ్లీ ర్యాప్ అన్నమాట. మేము నాకు ప్రపోజ్ చేసి మా డాడీతో షేర్ చేసుకున్నామని. అండ్ మా డాడీ కూడా కవితలు రాసేవారు. మా డాడీకి కూడా ప్రపోజల్స్ వచ్చినాయి బాగానే. సో అక్కడ అనమాట అది జీన్స్ అలా అక్కడ నుంచి వచ్చింది. సో మా డాడీకి చెప్తే మా డాడీ ఏమో జాగ్రత్తగా, మా డాడీ వెరీ ఫ్రెండ్లీ, జాగ్రత్తగా ఉండరా బాబు, అవన్నీ నమ్మి వెళ్ళావంటే ఏముండదు నీకు, అంతే, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు అలాగే చెప్తారు, అవన్నీ నమ్మకు అని చెప్పేవారు. బాగుండేది, సరదాగా ఉండేది. నైస్, ఆల్ బ్యూటిఫుల్ గుడ్ మెమరీస్. అప్పుడు మమ్మీతో నేను మమ్మీ తిట్టుకోవడం, అరుచుకోవడం ఇవన్నీ ఉండే. బట్ ఎప్పుడైతే డాడీ వెళ్ళిపోయాక ఇంకా మమ్మీ మీద ఇంకా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగిపోయింది. బికాస్ ఇప్పుడు ఆమెకి నేనే డెఫినెట్లీ. సో నేను ఇంకా ఎట్లా అంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వడం, ఇంకా ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరగడం. మా మమ్మీతో ఉంటుంటే నాకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నమాట. ఇప్పుడు అందుకే యాక్చువల్లీ మా మమ్మీ సపరేట్గా, అదే నేను తణుకులోనే ఉంటానని, నువ్వు నాతోనే ఉండాలి. ఇప్పుడు అమ్మగారు నాతోనే ఉంటాను అనమాట. సూపర్. అన్నయ్య ఎక్కడ ఉంటారు? అన్నయ్య యాక్చువల్లీ బ్యాంకాక్లో ఉంటాడు. ఓకే, ఏం వర్క్ చేస్తారా అన్నయ్య? బ్యాంకాక్ ఐటీ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ. అసలు ఇంకెళ్ళిపోతా ఉంటారా ఎవ్రీ ఇయర్ మీరు? లేదు, అన్నయ్య యాక్చువల్లీ ఇప్పుడు నా కోసం, మమ్మీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. ప్రజెంట్ అయితే నాతో ఉంటున్నాడు. నైస్ యాక్చువల్లీ. సో చక్కగా మళ్ళీ ముగ్గురు కలిసి ఒక ఇంట్లో, అంతేనా? సూపర్. సో ఏంటి బాగా జాతకాలు నమ్ముతారా ఏంటి? ఏవో రింగ్స్ పెట్టుకున్నారు, ఒకటేమో. లేదు, యాక్చువల్లీ ఇది మా ఫాదర్కి మెమొరీ, మా ఫాదర్ రింగ్ మాట ఇది. ఓకే. సో అది పక్కన పెడితే నాకు, నేను సూపర్ పవర్స్ ఇవన్నీ ఇష్టం. మా మమ్మీ గోల్డ్ కొనుక్కో అని ఎప్పటి నుంచో ఉంది. సో ఇది నా ఫస్ట్ నేను కొన్న గోల్డ్ అన్నమాట. అండ్ ఇది నేను మా ఫాదర్కి చేయించా. సో ఆయన గుర్తుగా ఇది నేను వేసుకుంటున్నా. ఈ స్టోను అండ్ ఈ ఎమరాల్డ్ స్టోన్ రీసెంట్లీ తీసుకున్నమాట. అంటే మా మదర్కి కూడా గోల్డ్ తీసుకున్నాను.